బస్ ఉల్లిపాయ కళ కుర్తి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లావణ్య మల్లేశ్వర్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే నాకు సర్జరీ అయింది కాబట్టి రోజు ఇంట్లోనే ఉంటున్నా. అసలు ఫుల్ బోర్ కొడుతుంది అనమాట. సర్జరీ చేయించుకోకుంటేనేమో అంటే లాస్ట్ ఇయర్ నాట్లు వేసేటప్పుడు నాటడానికి వెళ్ళిన కొన్ని రోజులు కొంచెం వచ్చిందనమాట. ఇక రెగ్యులర్ గా అలాగే వెళ్తే మంచిగా పర్ఫెక్ట్ గా వద్దునేమో, కానీ నేను వెళ్ళలేదన్నమాట. ఇంకా తర్వాత ఇప్పుడు మంచి సీజన్ అనమాట. అందరు గుడ్డ చెట్లు ఇక్కుతారు, అట్లనే అందరు వరి నాడుతురు. నాకు మాత్రం ఇంటికాడ అస్సలు ఉండబోలేదు. మా ఫ్రెండ్స్ ఇంటి పక్కల వాళ్ళందరూ పోతురు. అసలు వాళ్ళు పోతుంటే నాకైతే గుండెలో పువ్వులు మామూలుగా అయితే లేదు. ఎప్పుడెప్పుడు పోవాలా అనిపిస్తుంది. ఇంకా తప్పదు, ఇంకా 5 months రెస్ట్ తీసుకోవాలి నేను ఇట్లనే. ఇంకా ఏం చేసినా అంటే అమ్మ వరి నాటనికి వెళ్తుంది, దగ్గరనే నాడుతురంట, రోడ్ పైనే రమ్మని చెప్పింది. అంటే నేను వస్తా అమ్మ అని అడిగిన 2-3 రోజుల నుంచి అడుగుతున్నాను అనమాట. కొంచెం అంటే ఒక 5 minutes ఉండొస్తా. మరి ఇంట్లో కూర్చుంటే బోర్ అనిపిస్తుంది నాకు. ఇంకా అందుకే వెళ్ళాలనుకుంటున్నా ఈరోజు. దానిమ్మ పండ్లు వస్తున్నాయి, ఇంతసేపు అయితే అల్లం వెల్లిగడ్డ వస్తుంది, ఇంకా కొంచెం సేపు అయితే ఏవేవి వస్తాయి, ఎందుకంటే రోడ్ పక్కనే ఉంటది. ఇంకా ఈ రోజు సండే కదా, పిల్లలు కూడా వెళ్ళిరు అనమాట. దగ్గరనే రోడ్ పక్కనే ఉంటది. ఇంకా పిల్లలు మార్నింగ్ వెళ్ళిరు, ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇంకా నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది, వెళ్తాను. వీడియో మాత్రం మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఫన్నీగా ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ గా ఉండొచ్చు, మా వాళ్ళతో మామూలుగా ఉండొచ్చు. టైం పాస్ చాక్లెట్స్ ఫ్రెండ్స్, ఎంతసేపు అయినా టైం పాస్ అవుతుంది, అస్సలు కరగవన్నమాట. చూడండి సార్, మీ ఇద్దరైనా పోదాం అనుకున్నా. పూజాకేమో ఆల్టర్ తీసుకొస్తుంది మా చెల్లి మా తమ్ముడిని. పెంట వేసుకొని ఎత్తున పెట్టుకున్నా. నేను శివ పెండకు వచ్చినాము, పెంట వేసుకొని బకెట్ ఎత్తున పెట్టుకున్నా. అంటే అసలు పాము అయితే ఇట్లా వచ్చింది పైకి, జస్ట్ మిస్. ఆ రోజే పోయేదాన్ని. మన సర్జరీ అయినాక మరి 2 సార్లు అసలు మా చెక్కలు కూడా ఒకసారి పాము, అసలు 3-4 సార్లు అసలు గండాలు మస్తున్నాయి. నాకైతే మాత్రం నాకు ఇట్లా చూసినప్పుడల్లా పామే గుర్తుకొస్తుంది. ఇట్లా బడికి ఎత్తుకొని వచ్చింది అనమాట, జస్ట్ మిస్. అసలు బకెట్ పైన బరువు ఉన్నది, నేను ఇంకా ఉరికినా, అది ఇంకా ఇట్లా వస్తుంది. అసలు నాకైతే ఫుల్ భయం అయింది. ఆ రోజు మొత్తం ఏడ్చిన. ఇంటికి పోయి మా ఆయన తిట్టిండు, ఎందుకు ఇట్లా పెండకి ఎందుకు పోయినా అని తిట్టిండు. ఇంకా నాకు అదే గుర్తుకొస్తాను అనమాట. ఇక్కడ నాటేది మా వాళ్ళు అక్కడనే, మా ఊరు లాస్ట్ అనమాట ఇది. అక్కడ కూడా ఇంకొక చిన్న ఉంటుంది, అది కొత్త గుడిసెలు అని అంటారు. మా ఊరు చాలా పెద్ద ఉంటుంది, మండలం. ఇదంతా నాటేది మా వాళ్ళే, నాటేదైతే మా వాళ్ళే. నాటట్లా నువ్వు కూడా, నువ్వు నాటట్లా. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు కాలు చూడండి ఫ్రెండ్స్. సురగాలి కాదు, సుడిగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది అనేది చిన్న వాటర్ అనేది మొత్తం పొలంలోకి వెళ్తుంది ఇటు నుంచి. చూడండి ఫ్రెండ్స్, మా లడ్డుగా అయితే అందులో కురుకుతూనే ఉండు. మనం పొలం ఏం నాటది అత్తమ్మా, ఏం నాటది కాదు, బతుకమ్మ నాటు ఇట్లా అంటారు కదా. నువ్వు వస్తూనే ఉండవు, కాకపోతే కొంచెం కరగా వస్తున్నావు, పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. నాటు డాడీ, నాటు నాటు, అదే చంపకరే, నాటురా ఉంటుంది నీకు. మా లడ్డుకు నేను టైంపాస్ ఇచ్చిన, అది తిన్నాడు, నోట్లో ఉమ్మిద్దాం అనేసి దాంట్లో ఉమ్మిచ్చిండు. మళ్ళీ అది కావాలని ఏడుస్తున్నాడు, అదే కావాలని. అది అస్సలు దొరకదు. ఇంకా తర్వాత మా లడ్డు మా వినయ్ కూడా చెప్పులు కొట్టుకుండు, వాడు కూడా వచ్చింది కొద్దిసేపు.
మమ్మీ ప్లీజ్ మమ్మీ డాడీ చెప్పులు మా లడ్డు మా వినయ్ మార్నింగ్ వచ్చిరు. ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో దిగి డ్రెస్ మొత్తం ఖరాబ్ చేసుకున్నాడంట. మా అమ్మ మధ్యాహ్నం ఉతికేసి ఆరేసింది. ఇక మేము వచ్చిన తర్వాత మా లడ్డు మమ్మల్ని చూసి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు. దాంట్లోకి మళ్ళీ దిగిండు. అందులో కాలు పెడితే దిగబడుతుంది. వాడు చూడండి ఎట్లా ఆట ఆడుతున్నాడు, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లల్ని అప్పుడప్పుడు ఇట్లా పొలాలకు తీసుకురావాలండి. పేరెంట్స్ చేసే కష్టం తెలుస్తుంది, అలాగే పొలాలు నాటే విధానం తెలుస్తుంది. పొలం పనులు కూడా అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చెప్తూ ఉండాలి. అంటే అంత చిన్న వయసులో వాళ్ళకి తెలీదు, కానీ ఈ వయసులోనే అన్నీ చెప్తూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. చదువు ఎంత ఇంపార్టెంటో అలాగే ఇలా పొలం పనులు కూడా తెలియడం అంత ఇంపార్టెంట్ పిల్లలకి. ఇక వాడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈరోజు. ఇక నేను నా పిల్లలందరూ వచ్చిర్రు, చుట్టుపక్కల పిల్లల్ని కూడా తీసుకొని వచ్చిన, అత్తమ్మ పిల్లల్ని ఇట్లా. వాళ్ళ అమ్మ పేరెంట్స్ కూడా నాటుతున్నారు, అందుకనే మా అమ్మడే వచ్చారనమాట. ఇక తర్వాత నేను కూడా నాటడం స్టార్ట్ చేసిన. అంటే నాకు సర్జరీ కాకముందుకు నేను నాటడానికే వచ్చేదాన్ని, కానీ ఇప్పుడు సర్జరీ అయింది కదా, నేను నాటకూడదు, అసలు పొలం పనులు ఏవి చేయకూడదు. మా లడ్డు మాత్రం నాతో పాటే ఉంటున్నాడు. అసలు మా చూడండి ఎంత నిమ్మలంగా కూర్చున్నాడో, ఎంత మంచిగా కూర్చున్నాడో. నాకైతే వాళ్ళకి క్యూట్గా అనిపించిండు. మా అమ్మనేమో తిడుతుంది, వాడిని లేపేయి బయటికి పంపి అని తిడుతుంది. ఎందుకంటే బరేజనలు పడతాయంట, అవి పడితే అస్సలు వదలవు, వాడిని తీసుకో బయటికి అని అంటే వాడు అస్సలు ఇంటనే లేడు, నాతో పాటే తిరుగుతుండు. లాస్ట్కి లబ్బేర్స్ దాంట్లోకి వేసిన లబ్బేర్లు అన్నీ తీసి చేయికి పెట్టుకున్నాడు. అలా అబ్బాయిలు ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేట్ కాదు అనేసి నేను తీసా అంటే వద్దని చెప్పిండు. ఇక తర్వాత తీద్దాం అనేసిన. తర్వాత వాడు ఏం చేసిన అంటే నోట్లో పెట్టుకున్నాడు చేతి అట్లనే. ఇక పిల్లలకు తెలియదు కదా. ఇక తర్వాత అయితే నాడుతున్నాము, పాటలు పాడుతున్నారు నానమ్మ వాళ్ళు ఇట్లా. అంటే సగం సగం పాటలు పాడుతున్నారు కదా, అంత క్లియర్గా అర్థం కావు అనేసి నేనైతే సాంగ్స్ వినిపించలేదు. లాస్ట్లో పాడతారు సాంగ్స్, చాలా బాగా పాడారు. ఇక తర్వాత అయితే అంజలి, అశ్విని, వాళ్ళమ్మ, అత్తమ్మ వాళ్ళు ముగ్గురు నాడుతున్నారు అనమాట. పిల్లలకి రాదు, అశ్వినికి అంజలికి రాదు, వాళ్ళ అమ్మ నేర్పిస్తుంది. ఇట్లా ఉంటుంది పల్లెటూరు అంటే, ఇట్లా ఉంటుంది. పిల్లలకి అన్ని పనులు నేర్పించడం అమ్మ బాధ్యత అనమాట. ఇక మా పిల్లలకి వస్తలేదు, అట్లా ట్రై చేస్తున్నారు. అత్తమ్మనేమో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది. ఇక వీళ్ళు కూడా నాటిరు. కొద్దిసేపు నేను కూడా వీళ్ళ సైడ్ వచ్చిన అనమాట. అసలు మేమైతే పొలం మొత్తం తిరిగేసినాం. బతుకమ్మ నాటు అంటారు, మధ్యలో అంటే మిడిల్లో స్టార్ట్ చేస్తారు అందరూ. ఇంకా తర్వాత వెనకకు వస్తారనమాట, రౌండ్గా పొలం మొత్తం నాటు వేస్తారు. అట్లా ఉంటుంది. పచ్చని పొలాల మధ్యలో నుంచి బస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వెళ్తుందో, నాకైతే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇక తర్వాత అయితే మా వాళ్ళు ఇక్కడ పాటలు పాడుతున్నారు. మా పిల్లలు కడుక్కోవడానికి అయితే ఇక్కడ రోడ్ దగ్గరకు వచ్చారు. చూడండి ఎట్లా అయిపోయారు అసలు. మొత్తం మా డ్రెస్సు, మా వినయ్ లడ్డు డ్రెస్ అయితే అశ్విని అంజలి ఉతికేసింది. అంటే బురద బురద ఉంటే అది బండకెట్టి కొట్టి మరి ఉతికేసి వానికి మళ్ళీ అదే డ్రెస్ వేసింది. మా లడ్డు మాత్రం ఎట్లా వణుకుతున్నాడంటే గదగద వణుకుతున్నాడు చలికి మాత్రం. అట్లా పిల్లలంతా చలి పెట్టినా కానీ వాటర్లోనే ఆటాడుతున్నారు. ఇక తర్వాత మా అశ్విన్ చూడండి ఎంతో పీస్ఫుల్ గా ఆడుతున్నారు. అసలు అక్కడ బండ్లు పోతున్నాయి, ఇక్కడ మా వాళ్ళని ఆడుతున్నారు. చాలా బాగా అనిపిస్తుంది కదా చూడడానికి అయితే. అక్కడ ఒక మడులు నాడుతున్నారు. ఫోన్లోనేమో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడే బాగుంటుందంట. కళ్ళు గుగ్గిలు వేసుకురంట, అంటే గుగ్గిలు ఉడకబెడతారు. ఇంకొక మడి కూడా ఉంది, చూద్దాం. మా అమ్మ ఒకటి ఇక్కడ అయింది. 2 మిషన్లు ఉన్నాయి. ఇవేంటివో ముషి పెట్టిరు, ఇవి మిషన్ వడ్లావి. ఇక్కడనేమో గడ్డివాము చుట్టలు కట్టి పెట్టిరు. పిల్లలేమో మంచిగా ఆడుకుంటున్నారు. ఏమంట ఆడుతున్నారు మీరు?
డిప్పు బామ్మ అమ్మ అమ్మ పాములు ఉంటాయి అమ్మ డిప్పు ఆడుతున్నా కానీ చేస్తాను ఈ పని దిగు లడ్డు ఎండ్లకైనావు రా నువ్వు వద్దురా నాన్న ఏమన్నా ఉంటాయి ఇక్కడ లడ్డు చెప్తాను కదా కిందికి రా దేనా మా లడ్డుకు చెప్తే వినకుండా పోయి అందులో కింద పడ్డాడు. తర్వాత పోయి లేపితే ఫుల్ ఏడ్చిందనమాట, కాలు మీద కట్టే పడ్డది. ఇక చెప్తే వినారు పిల్లలు. పొద్దునుంచి ఇక్కడనే ఆడుకున్నారంట, ఈ షెడ్ దగ్గరనే ఆడుకున్నారు. ఇక బాగానే ఆడుకున్నారు మేము వచ్చేంత వరకు అయితే ఏ ప్రాబ్లం లేకుండా. కానీ వచ్చిన తర్వాతనే వానికి అట్లా అయింది. ఇక పిల్లలు చెప్తే వింటారా, అస్సలు వినరు. ఇక మేము మా డ్రెస్సులు చూడండి ఎట్లా అయిపోయింది, అసలు మొత్తం బుడద అయిపోయింది అనమాట. ఇంకా కడుక్కుంటుంటే ఫుల్ చలి పెడుతుంది. అమ్మ ఉండి గొలుసులు అలాగే మెట్టెలు తీసి లోపలికి రా వచ్చేటప్పుడు అని చెప్పింది. నేనేమో అవన్నీ తీయకుండానే పోయినా, కానీ భయం ఉన్నాయన్నమాట. గొలుసులు మెట్టెలు ఏవి పోకుండా అలాగే ఉన్నాయి. అవి ఓడుతుంటే ఇంకా మా అమ్మ మళ్ళీ నన్ను తిడదును, నువ్వు చెప్తే వినకుండా వచ్చినా అవి పోయినాయి అని చెప్పాను. ఇంకా ఉన్నందుకు బెస్ట్ బతికిపోయినా అనమాట. ఇంకా చలి మాత్రం మామూలుగా పెడతలేదండి. ఈవినింగ్ అయింది, మేము ఆఫ్టర్నూన్ వచ్చినా వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది అనమాట.